వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్. పండుగల సంస్కృతిని కాపాడటమే అందరి బాధ్యత అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గ్రామాలకు ఈసారి 10 లక్షల మంది వచ్చారని వెల్లడి. ఏలూరు హాస్పిటల్ వైద్య సిబ్బందిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం. హాస్పిటల్లో ఓపీ సేవలు సరిగా అందకపోవడంపై హాస్పిటల్ సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న మంత్రి నాదెండ్ల. ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంత అవసరమని సమష్టి కృషితో ప్రజల అవగాహన కల్పించి ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దామన్న కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, నగర పోలీస్ కమిషనర్ పి రాజశేఖర బాబు. పండుగల సంస్కృతిని కాపాడటమే అందరి బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ జిఎన్డిపి ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్ 2024-25పై సీఎం మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు సరిహద్దులో ఉండటంతో రాయలసీమలో జల్లికట్టు ఉండేదని, గ్రామాలకు ఈసారి 10 లక్షల మంది వచ్చారని తెలిపారు. తమ మూలాలను గుర్తుపెట్టుకోవడం మంచి అలవాటు అన్నారు. తెలుగువారు గ్లోబల్ లాగా ఎదుగుతున్నారని, గతంలో సంక్రాంతికి ఇప్పటి సంక్రాంతికి రాష్ట్రంలో తేడా స్పష్టంగా కనిపించిందని అన్నారు. అందరినీ ఫ్రీగా వదిలేశాం, వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారని సీఎం అన్నారు. ఏపీకి పోలవరం జీవనాడి అని, కానీ వైసీపీ హయాంలో పోలవరాన్ని గోదావరిలో కలిపేస్తారని మండిపడ్డారు. గత పాలకులు రాష్ట్రంలో ఎవరికి స్వేచ్ఛ లేకుండా చేశారని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ హయాంలో వ్యవస్థలను భ్రష్టుపట్టించారని విమర్శించారు. రాష్ట్రానికి రావాలంటే భయపడ్డారన్నారు. పారిశ్రామికవేత్తలను కూడా భయపెట్టారని తెలిపారు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచుతామని, ఆదాయం పెరిగితే పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అమలు చేసి పేదవాళ్లను పైకి తీసుకురావచ్చని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఆర్థిక సంస్కరణల ఫలితాలు ఇచ్చాయని తెలిపారు. తాను వాటిని మనసా వాచా నమ్మానని తెలిపారు. విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చి వెలుగులు పెంచానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. జీవనాడి అలాంటి అమరావతి పూర్తిగా అంటే పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. ఎవరికి అంతుబట్టినటువంటి విషాదం అది. ఈ విధంగా ఒక్కోటి కాకుండా ఎవ్వరికి ఫ్రీడమ్ లేకుండా రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు. ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సోమని సంఘటనలు అవన్నీ పోవడం లేదు. ప్రజలకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా. అయితే నేను ఆ రోజు చెప్పింది అప్పటికే 14 సంవత్సరాల అనుభవం ఉంది, చేసినటువంటి చరిత్ర ఉంది, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఉంది. ఒక ఐటీ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ 95లో ప్రారంభించిన ఐటీ ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ తెలుగు వారికి వచ్చే పరిస్థితికి వచ్చింది. హైదరాబాద్ నగరం ఇండియాలో నెంబర్ 1గా తయారై తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ చేకూర్చే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివి కోకొల్లలు. ఆ అనుభవంతో నేను ఆ రోజు ప్రజలకు ఒకటి చెప్పాను. ఏలూరు హాస్పిటల్ వైద్య సిబ్బందిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్లో ఓపీ సేవలు సరిగా అందకపోవడంపై హాస్పిటల్ సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నడవలేని స్థితిలో ఉన్న రోగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేయకపోవడంపై సిబ్బందిపై మంత్రి మనోహర్ మండిపడ్డారు. వైద్య సేవలు అందుతున్న తీరుపై రోగులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. మగవారికి మహిళలకు విడివిడిగా ఓపీ సేవలు అందేలా చూడాలని సూచించారు. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. హాస్పిటల్లో పేదలకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. వైద్య సేవలు అందజేయడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి మనోహర్ హెచ్చరించారు. ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో టాయిలెట్స్, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంపై అధికారులను మంత్రి నిలదీశారు. నెల రోజుల్లో హాస్పిటల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. హాస్పిటల్ వివిధ విభాగాలను మంత్రి మనోహర్ పరిశీలించారు. పలు సమస్యలను మంత్రి దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకువెళ్లారు. సిబ్బంది కొరత త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, సమష్టి కృషితోనే ప్రజల్లో అవగాహన కల్పించి ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దామని, రహదారి భద్రతా మహోత్సవాల్లో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, నగర పోలీస్ కమిషనర్ పి రాజశేఖర బాబు తెలిపారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి నెల రోజుల పాటు జిల్లాలో నిర్వహించనున్న రహదారి భద్రతా
మాసోత్సవాల ప్రచార సామాగ్రి అయిన పోస్టర్లు, కరపత్రాలు, బుక్లెట్స్, బ్యానర్లను గురువారం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, నగర పోలీస్ కమిషనర్ పి రాజశేఖర్ బాబు, టీటీడీసీఏ మోహన్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ రహదారి ప్రమాదాల పట్ల ప్రజల్లో పూర్తి అవగాహన కలుగజేసేందుకు ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 16వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా మాసోత్సవాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రమాదాలు నివారించేందుకు ఎప్పటికప్పుడు రోడ్డు భద్రతా సమావేశాలు నిర్వహించి ప్రమాదాలకు గల కారణాలను సమీక్షించి తక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా కొంతమేరకు ప్రమాదాలను నివారించగలిగామన్నారు. ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ యాప్ ద్వారా రవాణా, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖలు, ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్ తదితర భాగస్వామ్య పక్షాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సరైన విధంగా నమోదు చేయడం ద్వారా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రమాద బాధితులను కాపాడేందుకు కృషి చేసిన వారికి గుడ్ సమరిటన్ ప్రోత్సాహాలు అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. రహదారి భద్రతపై ప్రజలను చైతన్యం చేయడంలో యువత, ఎన్జీఓలు తదితర వినూత్న జాగృతి కార్యక్రమాలు నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ప్రమాదాల నివారణకు ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించేలా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ పి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపే వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. రోడ్డు ప్రమాదాలలో కీలకమైన మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో ఫోన్ మాట్లాడటం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్లకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆన్లైన్ ద్వారా కేసులు నమోదు చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వ పరంగా అనేక చర్యలు చేపట్టినప్పటికీ ప్రమాదాల నివారణలో ప్రజలకు అవగాహన కల్పించి వారిని భాగస్వాములుగా చేసినప్పుడే సత్ఫలితాలు వస్తాయని అన్నారు. నెల రోజుల పాటు రహదారి భద్రతా మాసోత్సవాలలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయడంలో భాగస్వాములు కావాలని రాజశేఖర్ బాబు పిలుపునిచ్చారు. జిల్లా రవాణా శాఖ అధికారి ఏ మోహన్ మాట్లాడుతూ 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని, రోడ్డు భద్రతపై అవగాహన కలిగజేసేందుకు ర్యాలీలు, అవగాహన సదస్సులు, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లా యంత్రాంగ సహకారంతో పోలీసు, వైద్య ఆరోగ్య, ట్రాన్స్పోర్ట్, R&B, జాతీయ రహదారులు తదితర శాఖల సమన్వయంతో స్వచ్ఛంద సంస్థలు ప్రజలను భాగస్వాములు చేసి భద్రతా మాసోత్సవాలు విజయవంతం చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు కృషి చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. 1988 మనకు 1/7/89 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా జాతీయ రహదారి భద్రతా వారోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా మొదటి వారంలో నిర్వహిస్తూ వచ్చాము. మరి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు ఒక నెలపాటు యొక్క అవగాహన సదస్సులు ప్రజల్లో చైతన్యవంతం చేయడానికి, అలాగే వెహికల్ యూజర్స్ అందరికీ కూడా చైతన్య ప్రోగ్రాము ఒక వారం చేస్తే సరిపోవట్లేదు, ఒక నెలపాటు చేస్తే వాళ్ళకి కొంచెం భద్రత గురించిన ఎక్కువ అంశాలు పెట్టడం వల్ల ప్రమాదాలు తగ్గించి ఈ యొక్క డెత్స్ని తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో ఒక నెల పాటు చేయడం జరిగింది. ముప్పాళ్ళ గ్రామానికి చెందిన మణితేజది రాజకీయ హత్య అని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. నందిగామ మార్చిలో మణితేజ మృతదేహాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మణితేజ మృతి పట్ల అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. మృతుడి కుటుంబం వైసీపీలో యాక్టివ్గా ఉండటంతో టీడీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. మృతుడి కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని అన్నారు. నందిగామ నియోజకవర్గంలో ముప్పాళ్ళ గ్రామానికి సంబంధించిన మా వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు మణితేజ కొంతమంది ఏదైతే 3 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు కార్యక్రమాలు చేసి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేజ కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి ఎంతో యాక్టివ్గా క్రియాశీలకంగా మా పార్టీకి మద్దతు ఇస్తున్నారు. అవన్నీ గారు మనసులో పెట్టుకుని మరీ ముఖ్యంగా దీనికి కారణం ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఈరోజు ఏదైతే ఆ బరిలో జరిగిన గొడవలు, ఆ గొడవల కారణంతో ఈరోజు నిన్న రాత్రి తేజ మాకైతే అంటే డెడ్ బాడీని చూసిన తర్వాత నాకు కానివ్వండి, మా ఇన్ఛార్జ్ డాక్టర్ గారికి కానివ్వండి, మా తండ్రి నాగేశ్వరరావు గారు, మాకైతే అది హత్యగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే కొంతమంది పోలీసు వాళ్ళు అదేదో యాక్సిడెంట్గా చిత్రీకరించాలని చెప్పని ఒక అబద్ధపు ప్రచారంగా వాళ్ళు చూస్తున్నారు. కానీ ఈరోజు క్రియాశీలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు 27 సంవత్సరాల యువకుడు తను చిన్న వయసు ఉన్న కుర్రాన్ని ఈరోజు
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల దాని వెనకమాల ఎంత పెద్దవాళ్ళు ఉన్నారో ఎవరున్నా కానివ్వండి, పోలీసు వారు దీని మీద తగిన యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే కోరుకుంటున్నారో ఫోరెన్సిక్ డాక్టర్ ద్వారా పోస్ట్ మార్టం నిర్వహించి దీనికి వెనకమాల అది హత్య. ఎందుకంటే ఇందాక డాక్టర్ గారు చెప్పారు, యాక్సిడెంట్ అవుతామో ఏదో ఒకటి అవుతాం, ముందు పక్క తగులుతుంది, లేకపోతే వెనకమాల పక్క తగులుతుంది, పక్కన తగులుతుంది. కానీ ఈరోజు ఏదో ఒక కర్రతోనో ఒక రాడ్డుతోనో దాడి చేసిన విధంగా తలకై మధ్యలో కొట్టిన విధంగా ఈరోజు ఆ గాయం ఉంది. కాబట్టి పోలీసు వాళ్ళు తగిన యాక్షన్ తీసుకుని ఎంతవారైనా ఎవరు వెనకమాల ఉన్నా వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుని వాళ్ళ మీద హత్య కేసు నమోదు చేయవలసింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. గ్రామ వార్డు సచివాలయాల్లో సర్వీస్ రూల్స్ లేకుండానే ఇన్నాళ్ళు పనిచేస్తామని డెమోక్రటిక్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ తెలిపారు. ఇప్పటి వరకు జాబ్ ఛార్జ్ సరిగా ఇవ్వలేదని అన్నారు. జాబ్ ఛార్జ్ను ఇచ్చి సక్రమంగా అమలు చేయాలని కోరారు. మమ్మల్ని ఆయా ఉద్యోగాల విధులకు మాత్రమే వినియోగించుకోవాలని, మాకు ఏ శాఖలో ప్రమోషన్ కల్పిస్తారో చెప్పాలని అన్నారు. రేషనలైజేషన్ అనే దానికి మేము సమ్మతిస్తున్నాం, స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా అత్యంత ఎక్కువ మంది ఉన్నారని, గత ప్రభుత్వం బిడ్డను కని గాలికి వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2 సంవత్సరాలు సర్వీస్ చేసిన వారికి నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ఒక ఉద్యోగికి అనేకమైన పనులు ఇవ్వటం, సాయంత్రానికి పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వటం ఇబ్బందిగా ఉందన్నారు. ఇబ్బందులు పడుతున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గ్రామ వార్డు సచివాలయాలు ఎస్టాబ్లిష్ అయ్యి 5.5 years అవుతుంది. అయినప్పటికీ మొదటి నుంచి మేము స్టార్టింగ్ నుండి సర్వీస్ చేసినప్పుడు ఇప్పటి వరకు కూడా సర్వీస్ రూల్స్ లేకుండానే మేము సర్వీస్ చేసాము. తర్వాత సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేయమన్నప్పుడు కూడా మాకు ఫ్రేమ్ చేయలేదు. ఇప్పటివరకు జాబ్ చార్ట్ కూడా మాకు ఇంప్లిమెంటేషన్ అనేది క్లియర్గా లేదు. జాబ్ చార్ట్ కోసం కూడా అనేక సార్లు అడిగాము, ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ అని చెప్పి అన్నారు. ఇప్పుడైతే మేము స్పష్టంగా మా డిమాండ్స్ అడుగుతున్నాము. జాబ్ చార్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉండాలి అనేది, ఏ ఉద్యోగానికి అయితే మమ్మల్ని తీసుకున్నారో ఆ ఉద్యోగానికి మమ్మల్ని పరిమితం చేసి ప్రమోషన్ ఛానల్ అనేది కల్పించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఉద్యోగానికి స్పష్టమైన జాబ్ చార్టు, అంటే రకరకాల డిపార్ట్మెంట్లు 19 డిపార్ట్మెంట్లు వాళ్ళు మా చేత మా సర్వీసులు చేయించుకుంటున్నారు. డిపార్ట్మెంట్ అనేది లేదు. మదర్ డిపార్ట్మెంట్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. తర్వాత ప్రమోషన్ ఏ శాఖలో కల్పిస్తారో అనేది కూడా మాకు మెన్షన్ చేయవలసి ఉంది. కాబట్టి గత ప్రభుత్వం మమ్మల్ని సేవల్ని అనేక రకాలుగా వినియోగించుకుంది. పోలింగ్ ఆఫీసర్లుగా, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లుగా, సబ్ రిజిస్టర్లుగా, తర్వాత జేఈలుగా అనేక రకాలుగా మమ్మల్ని సర్వీస్ని ప్రజలకు వినియోగించారు. నా పేరు బాజీ పఠాన్. నేను ఐక్యవేదిక జేఏసీ సెక్రటరీ జనరల్గా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో అత్యంత ఎక్కువ స్ట్రెంత్ కలిగినటువంటి ఒక ప్రభుత్వ విభాగము గ్రామ వార్డు సచివాలయాలు. ఈ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని గత ప్రభుత్వం సృష్టించారు. వాటిని తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. కానీ వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ జాబ్ చార్ట్ ఏంటో దాన్ని తయారు చేయడం అనేది మర్చిపోవడం వలన కని బిడ్డని గాలికి వదిలేసినటువంటి సందంగా ఈరోజు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది పరిస్థితి మారిపోయింది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు, ఆయన ఇక్కడ జరుగుతున్నటువంటి అసంబద్ధమైనటువంటి జాబ్ చార్ట్ అలాగే వర్క్ నేచర్ని అధ్యయనం చేసి దీన్ని రేషనలైజేషన్ చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన ఇచ్చున్నారు. దాన్ని గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది అందరూ కూడా ఆహ్వానిస్తా ఉన్నారు. రేషనలైజేషన్ సరైనటువంటి నిర్ణయం. కేఎల్ యూనివర్సిటీ విజయవాడ హైదరాబాద్ క్యాంపస్లలో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పార్థసారథి వర్మ గురువారం విడుదల చేశారు. విజయవాడలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆన్లైన్ ద్వారా ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ స్థాయిలో నిర్వహించిన మొదటి విడత పరీక్షలో 1,00,000 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. ఇందులో 80% మంది విద్యార్థులు అర్హత పొందారని పేర్కొన్నారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా పొందవచ్చునని, అలాగే విద్యార్థులకు కూడా నేరుగా పంపిస్తామని చెప్పారు. కేఎల్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకులు, ఇంటర్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు స్కాలర్షిప్ ద్వారా ఫీజులో మినహాయింపు ఇస్తామని చెప్పారు.
ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరాలనుకునే మెరిట్ విద్యార్థులకు ఈ స్కాలర్షిప్స్ ఎంతగానో ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. 2వ విడత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించిన విధంగానే డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సైన్స్ కోర్సుల అడ్మిషన్స్ కోసం కూడా జాతీయ స్థాయిలో మెరిట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే ఇంజనీరింగ్ మొదటి విడత ప్రవేశ పరీక్షలో మెరుగైన ర్యాంక్ పొందలేని విద్యార్థులు 2వ విడత నిర్వహించే ప్రవేశ పరీక్ష రాసుకోవచ్చని చెప్పారు. కన్వీనర్ డాక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు. ప్రవేశ పరీక్షల ఫలితాలు పూర్తి వివరాల కోసం www.kluniversity.in ద్వారా కానీ 9648229999 నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చునన్నారు. ప్రతి ఇయర్ కేఎల్ ట్రిపుల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేఎల్ ట్రిపుల్ ఎగ్జామినేషన్ నేషనల్ వైడ్గా ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కోసం ఫేజ్ 1 ఎంట్రన్స్ అనేది ఈ డిసెంబర్ మంత్లో కండక్ట్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియా. దానికి ఆల్మోస్ట్ 1 lakh పీపుల్ అటెండ్ అవ్వడం, రాయడం జరిగింది. దాని నుంచి ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆన్లైన్లో అందరికీ కూడా రిజల్ట్స్ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడే జస్ట్ పోర్టల్ని ఇనాగ్రేట్ చేసి ఎవరైతే వాళ్ళ రిజిస్టర్ నెంబర్స్ని ఎంటర్ చేస్తారో వాళ్ళ హాల్ టికెట్, వాళ్ళ స్కోర్ కార్డ్ ఇమీడియట్గా డిస్ప్లే అవుతుంది. అలాగే ఫేజ్ 2 ఆఫ్ కేఎల్ ట్రిపుల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఇన్ ది మంత్ ఆఫ్ ఫిబ్రవరి. స్కోర్స్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, ర్యాంక్స్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా డెఫినెట్గా ఈ సెకండ్ ఫేజ్ని అడ్వాంటేజ్ జరుగుతుంది. నా పేరు డాక్టర్ జేఎస్ఆర్, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపసెస్. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రతిష్టాత్మకంగా కండక్ట్ చేసే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి, అంటే 2025 విద్యా సంవత్సరంలోకి ఇంజనీరింగ్ చదవాలనుకున్న విద్యార్థులు 2025 సంవత్సరంలో ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, బీబీఏ కానీ, బీసీఏ కానీ ఈ కోర్సులు ఎవరైతే చదువుదాం అనుకుంటున్నారో అన్ని కోర్సులకు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫేజ్ 1 డిసెంబర్లో కండక్ట్ చేశాము. దాదాపు 1,00,000 మంది విద్యార్థులు దీనికి అటెండ్ చేశారు 14 రాష్ట్రాల నుంచి. ఈ 14 రాష్ట్రాల్లో కండక్ట్ చేసిన ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ ఈరోజు విడుదల కానున్నాయి. మా వెబ్సైట్లో ఇప్పుడు లింక్ అప్లోడ్ చేశారు. ఇమీడియట్గా స్టూడెంట్స్ ఆ ర్యాంకులు ఎవరైతే ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్న విద్యార్థులందరూ కూడా ఇమీడియట్గా ఆ ర్యాంకులు చూసుకొని, ఒకవేళ ఆ ర్యాంకు కనుక పెద్ద ర్యాంక్ అయినా లేదు ఇంకోసారి రాద్దాం అనుకున్న వాళ్ళు నెక్స్ట్ జరిగే ఫేజ్ 2 ఫిబ్రవరిలో జరిగే ఫేజ్ 2 ఎగ్జామ్కి అటెండ్ కావచ్చు. క్షేత్రస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిజమైన పార్టీ కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. డివిజన్ స్థాయిలో నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కార్యకర్తలతో సమస్యలపై చర్చించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అని అన్నారు. ఈ నెల 14వ తేదీన సమన్వయ కమిటీ సమావేశం, 9వ తేదీన డివిజన్ స్థాయి సమావేశాలు నిర్వహించి వీటి ద్వారా వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. జనవరి నుంచి నెలలో ఏదో ఒకరోజు బీజేపీ, జనసేన 2 పార్టీల నేతలు సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయం కూడా తీసుకుని తూర్పు నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇటు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అన్నింటినీ సమాంతరంగా అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి 50 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. క్యాడర్ బేస్డ్ పార్టీ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా క్షేత్రస్థాయిలో నాయకులు లేని పార్టీ తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా క్రమం తప్పకుండా ప్రతి నెల కూడా డివిజన్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మీటింగులు జరిగే విధంగా ప్రతి నెల డివిజన్ స్థాయిలో మీటింగ్లు జరుగుతాయి, ప్రతి నెల నియోజకవర్గ స్థాయిలో మీటింగ్లు జరుగుతాయి, ప్రతి 3 నెలలకి రాష్ట్ర స్థాయిలో మీటింగ్లు జరుగుతాయి. ఈ మీటింగులన్నింటిలో కూడా ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజల ప్రాంతాల యొక్క అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచన చేసే విధంగా ఈ మీటింగ్లు ఉంటాయి. ఇవాళ తూర్పు నియోజకవర్గంలో డివిజన్ స్థాయిలో మీటింగ్లు పెడతారు. వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలకు కావాల్సిన సదుపాయాల కోసం తీర్మానాలు పంపిస్తారు. ఆ తీర్మానాలు నియోజకవర్గ మీటింగ్లో చర్చించి దాంట్లో అవసరం ఉన్న తీర్మానాలని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. రాష్ట్ర పార్టీ ద్వారా ప్రభుత్వానికి. ఇదంతా కూడా ఈ యొక్క ప్రాంతాలను అభివృద్ధి పరుచుకునే దానిలో
భాగంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఆంధ్ర క్రికెట్ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ను విశాఖకు చెందిన టీమిండియా క్రికెటర్ కె నితీష్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని కేశినేని శివనాథ్ నివాసంలో ఆయన కలిశారు. ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ తో పాటు ఏసీఏ కార్యదర్శి రాజ్యసభ ఎంపీ సానా సతీష్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి సాదర స్వాగతం పలికి పుష్పగుచ్చాన్ని అందజేశారు. అనంతరం ఎంపీలు ఇద్దరు నితీష్ కుమార్ రెడ్డిని శాల్వాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విశేషాలను పంచుకున్నారు. నితీష్ కుమార్ రెడ్డి ప్రతిభను చిన్నతనంలో గుర్తించి క్రికెట్లో ప్రోత్సహించినందుకు గాను నితీష్ కుమార్ రెడ్డి తండ్రికి ముత్యాల రెడ్డిని ఎంపీలు ఇద్దరు ప్రశంసించారు. తన తొలి టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సాధించి రికార్డు క్రియేట్ చేసిన నితీష్ కుమార్ రెడ్డికి ఎంపీ కేశినేని శివనాథ్ అభినందనలు తెలియజేశారు. సీఎం గారిని కలిసాను. చాలా ఎంకరేజింగ్గా మాట్లాడారు. చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు స్పోర్ట్స్ ప్లేయర్స్కి. ఇట్లనే ఆంధ్ర నుంచి ఇంకా చాలామంది ప్లేయర్స్ రావాలని కోరుకుంటున్నాం. ఆయన కూడా చాలా మంచిగా మాట్లాడారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గురించి. అండ్ ఇక్కడ మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. నాకు స్టార్టింగ్ నుంచి మరి చాలా మంచి సపోర్ట్ చేశారు. సీఎం గారు కంగ్రాచులేట్ చేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఆడినందుకు కంగ్రాచులేట్ చేశారు. ఇంకా ఫ్యూచర్లో ఇలానే బాగా ఆడాలి, ఇంకా మన స్టేట్ నుంచి మంచి ప్లేయర్స్ రావాలని ఒక స్ఫూర్తితో చెప్పారు. సో ఇంగ్లాండ్ టూర్ మీకు ఎక్స్పీరియన్స్ ఎలా? ఆస్ట్రేలియా టూర్ ఎలా ఉంది? చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఒక 21 year old వెళ్ళి ఆడడం అగేన్స్ట్ ఆస్ట్రేలియన్ టీమ్ అండ్ ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. ప్రెషర్ అనేది ఇవన్నీ హ్యాండిల్ చేయడానికి మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది. ఆ ఎక్స్పీరియన్స్ని యూస్ చేసుకొని వచ్చే కమింగ్ టూర్స్లో ఇంకా మంచిగా ఆడాలని కోరు. నితీష్ కుమార్ రెడ్డి ఇవాళ ఆంధ్ర క్రికెట్లోనే కాదు భారతదేశంలో ఒక సెన్సేషనల్ క్రికెటర్. నిజంగా 21 సంవత్సరాల వయసులో ఆస్ట్రేలియాలో మొదటిసారిగా ఒక విదేశీ గడ్డ మీద, అందులో అతి భయంకరమైన పిచ్ కండిషన్స్లో, బౌలర్లకు బాగా ఫేవర్ చేసే పిచ్ కండిషన్స్లో ఆడి సెంచరీ సాధించడమే కాకుండా తన ప్రతిభని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర యువ క్రీడాకారులకి స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన ఆల్రౌండర్గా ఆయన ఉండటం మన అందరికీ, మన 2 తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశం కూడా గర్వించాల్సిన విషయం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో యువ క్రీడాకారులందరూ అతన్ని ఆదర్శంగా తీసుకుని మరింత మంది క్రికెట్లో ఐపీఎల్లో కానీ రంజీ మ్యాచ్ల్లో కానీ అన్నింటిలోనూ కూడా మరింత మంది క్రీడాకారులు వచ్చి ఇండియన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అవ్వాలని మేము ఎపెక్స్ కౌన్సిల్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా ఆ విధంగానే కట్టుబడి కృషి చేస్తున్నాం. ఆ విధంగానే క్రీడాకారులకి మెరుగైన ఫెసిలిటీసు, అంతేకాకుండా సపోర్ట్ స్టాఫ్ ఇటువంటివన్నీ కూడా మేము నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. తప్పకుండా నితీష్ లాంటి వ్యక్తులు మీరు యువకులు చాలామంది రావాలని కోరుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నితీష్ గారిని కలవడం జరిగింది. వారి చేతుల మీదుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనౌన్స్ చేసిన 25 లక్షల చెక్ను కూడా వారికి బహుకరించడం జరిగింది. నేను కానీ, సానా సతీష్ గారు కానీ, ప్రశాంత్ కానీ, విష్ణు కానీ, శ్రీనివాస్ కానీ అందరం కూడా ఇవాళ, అంతేకాకుండా వారి తండ్రి గారు కూడా వచ్చారు. వారి తండ్రి గారు కూడా మంచి, ఎందుకంటే ఆయన్ని చూసాం మొన్న టీవీల్లో, ఆయన సెంచరీ చేసిన రోజు ఆనందంలో దుఃఖం కూడా. మదనపల్లిలో ఈ నెల 19వ తేదీన జరిగే 14వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ హాకీ టోర్నమెంట్ కు జిల్లా నుంచి 18 మంది విద్యార్థులు ఎంపిక కాబడ్డారని హాకీ కోచ్ రాజశేఖర్ తెలిపారు. గత ఏడాది తమ జట్టు సెమీఫైనల్ వరకు విజయవంతంగా వెళ్లడం జరిగిందని, ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో ఫైనల్లో విజయం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకొస్తామని అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఈ నెల 19న జరిగే హాకీ పోటీలకు ఎన్టీఆర్ జిల్లా నుండి విజయవాడ నగరపాలక సంస్థకు చెందిన స్కూల్ విద్యార్థులను హాకీ కోచ్ రాజశేఖర్ 18 మంది దగ్గరుండి తీసుకుని వెళ్లారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ పోటీలకు విఎంసీ స్కూల్ కి చెందిన విద్యార్థులు పోటీలో పాల్గొంటారు. హాకీ కోచ్ రాజశేఖర్ విద్యార్థులకు మంచి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కోచ్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, గత 14 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ హాకీ పోటీల్లో విజయవాడ నగరపాలక సంస్థ స్కూల్స్ కు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నారని చెప్పారు. మంచి శిక్షణ పొందిన విద్యార్థులు మదనపల్లిలో జరిగే ఈ పోటీల్లో 22 టీంలతో పోటీ పడతారని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా టీం తప్పక విజయం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకొస్తామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎంతో ఉత్సాహంతో వీరిని ప్రోత్సహిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. రాజశేఖర్ హాకీ కోచ్ని మున్సిపల్ కార్పొరేషన్లో చేస్తాను. మన ఎన్టీఆర్ జిల్లాకి
టీం తీసుకెళ్తున్నాం. మదనపల్లిలో సబ్ జూనియర్స్ 14వ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతున్నాయి, మదనపల్లిలో జరుగుతున్నాయి. మదనపల్లి సందర్భంగా మన టీం సెలెక్ట్ అయ్యి మనం మదనపల్లి తీసుకెళ్తున్నాం ప్లేయర్స్ని. ఇంతగా గత 5 సంవత్సరాల క్రితం మన టీం సెమీఫైనల్స్కి వెళ్తుంది. ఈసారైనా సరే విన్నర్స్ కొట్టాలనేసి మనం విన్నర్స్ కొట్టాలనేసి టీంని అనుకుంటున్నాం. ప్లేయర్స్ తల్లిదండ్రులు కూడా సహకరిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం మేము ఇలా రావటం, ఇలా తల్లిదండ్రులు కూడా ఇంతమంది రావడం అనేది, ఎంకరేజ్ చేయడం అనేది ఫస్ట్ టైం. హాకీకి ఇలా ఎంకరేజ్ చేయడం, ఇలా దొరకడం చాలా భాగ్యంగా అనుకుంటున్నాం. రాబోయే దినాల్లో ఇక్కడ మంచి నేషనల్స్ ప్లేయర్ తయారవుతారని ఆశిస్తూ, ఇండియాకి రిప్రజెంట్ చేసి ఇండియా ఖ్యాతికి వెళ్తారని ఆశిస్తున్నాం. ఒక మంచి ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్స్ అనమాట. థ్యాంక్ యూ. మా బాబు ఈ టోర్నమెంట్కి సెలెక్ట్ అయ్యాడు. ఎన్టీఆర్ జిల్లా నుండి కోచ్ గారు ఎంతో వాళ్ళకి సహాయం చేశారు. ప్రతిదీ నేర్పించడంలో కూడా ముందుండి ప్రతిదీ నేర్పించారు. తన పిల్లలకి ఎలా నేర్పిస్తారో ప్రతిదీ మొత్తం అన్నీ నేర్పించారు. ఈ టోర్నమెంట్ సెలెక్ట్ అవ్వడానికి కారణం కోచ్ సహకారం చాలా ఉంది. 20 మంది పిల్లల దాకా వెళ్తున్నారు. ఈ 3rd టైం నేను పంపించడం. మేము వెళ్ళకపోయినా ఆయన దగ్గరుండి అన్నీ చూసుకుంటాడు. పిల్లల్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారు. ఈసారి టీం అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తారు. కప్తో వస్తారని అనుకుంటున్నాము. నేమ్ ఈజ్ జగన్. ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్. మేము ఇప్పుడు ఇంత బాగా ఆడి మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మంచి పేరు గుర్తింపు తేవాలని, మన ఎన్టీఆర్కి అసలు కప్పు లేదు, ఈసారి అన్నా మేము కప్పు కొట్టు వస్తామని నమ్మకంతో చెప్తున్నాము. ఈసారి మేము బాగా ఆడుతామని మా ప్లేయర్స్తో బాగా ప్రాక్టీస్ చేస్తామని. మేము మదనపల్లి సెమీఫైనల్స్కి వెళ్తున్నాం. ఈసారి అన్నా విన్నర్స్ కొట్టాలని చెప్పేసి. మై ఎంకే బేక్ స్కూల్. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 8th క్లాస్. సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుగు ప్రయాణికుల రద్దీతో విజయవాడ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతుంది. విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు, బంధువుల ఇళ్ల నుంచి నగరానికి తిరిగి వచ్చే వారితో సందడిగా మారింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్ కు సంక్రాంతి తాకిడి తగిలింది. పండుగకు ఇక్కడ నుండి వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలకు తరలి వెళ్లే ప్రయాణికులు కొందరైతే ఎక్కడెక్కడి నుండే వచ్చేవారు మరికొందరు. ప్రయాణికుల రాకపోకలతో బెజవాడ రైల్వే స్టేషన్ రద్దీగా మారింది. సంక్రాంతి పండుగ ముగియడంతో నివాస ప్రాంతాలకు ప్రజలు తరలి వెళ్తున్నారు. పండుగకు స్వస్థలాలకు మరియు బంధువుల ఇళ్లకు వెళ్లిన వారు తిరుగు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ ప్రాంగణమంతా ప్రయాణికులతో సందడిగా మారింది. కొంతమంది ముందుగానే రిజర్వేషన్లు చేయించుకోగా, మరికొంతమంది సమయం లేక సాధారణ ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. అయితే సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు సీట్లు దొరక్క కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. విజయవాడ స్టేషన్ ప్లాట్ఫామ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రిజర్వేషన్ బోగీలు కూడా రెట్టింపు ప్రయాణికులతో నిండిపోతున్నాయి. పండుగల సంస్కృతిని కాపాడటమే అందరి బాధ్యత అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గ్రామాలకు ఈసారి 10 లక్షల మంది వచ్చారని వెల్లడి. ఏలూరు హాస్పిటల్ వైద్య సిబ్బందిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం. హాస్పిటల్లో ఓపీ సేవలు సరిగా అందకపోవడంపై హాస్పిటల్ సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న మంత్రి నాదెండ్ల. ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంత అవసరమని, సమష్టి కృషితో ప్రజల అవగాహన కల్పించి ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దామన్న
కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, నగర పోలీస్ కమిషనర్ పి రాజశేఖర బాబు. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారం. అందరికీ సెలవు. నమస్కారం.